సాతాను మనల్ని ఇంకా గట్టిగా గర్జిస్తుందంట. చెప్పండి, సాతాను ఏం చేస్తుంది? అరుస్తుల గర్జిస్తుంది. అనండి ఒకసారి, గర్జించుట అనండి. ఇంకా గట్టిగా అనండి. గద్దించుట కాదు, గర్జించుట. రోరింగ్ అనండి ఒకసారి, రోరింగ్. ఇటు వినండి, ఇటు చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. పూర్తిగా ఆత్మ స్వాధీనంలోనికి వచ్చుదురుగాక. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో. పాడాలందరూ కూడా. ఆత్మతో నింపుము, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఆత్మచేత నింపబడాలి. ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. చదవండి, ఏ లోతుల్లోనికి? ప్రార్థన లోతుల్లోనికి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు అర్పణగా జేయుమయా, నడిపించు నానా. హల్లెలూయా. మన పడవలను, మన జీవితాలను లోతుకు నడిపించుకోవాలి. అనండి ఒకసారి, ఎక్కడికి నడిపించుకోవాలి? లోతుకు నడిపించుకోవాలి. హల్లెలూయా. చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమును నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించెను. ఆ నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరీ 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాని దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన చదవండి, నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా
నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారే అరబాలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడికి సమస్తము బ్రతుకును. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. యెహెజ్కేలు గారికి దేవుడు ఒక దర్శనమును చూపించారు. ఆ దర్శనములో ఏం కనిపిస్తుంది? దేవుని మందిరం కనిపిస్తుంది. దర్శనంలో ఏం కనిపిస్తుంది? దేవుని మందిరం కనిపిస్తుంది. దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, తూర్పు గుమ్మము గుండా అనండి ఒకసారి, తూర్పు గుమ్మము గుండా బలిపీఠం దగ్గర నుంచి నీళ్లు పారుతూ వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి? నీళ్లు పారుతూ వస్తున్నాయి. ఆ నీళ్లు యెహెజ్కేలు గారికి ఫస్ట్ చీలమండల లోతుందంట. చీలమండ అంటే ఏది? మన పాదం. చీలమండలం అంటే మన పాదం. తర్వాత తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు నీరు ఉబుకుతూ పారుతూ ఉన్నదంట మందిరంలో. తర్వాత చీలమండల లోతు దగ్గర నుంచి మోకాళ్ళ లోతు దగ్గరికి వచ్చినాయి నీళ్లు. మోకాళ్ళ లోతు దగ్గర నుంచి మలలోతుకు వచ్చినాయి. మలలోతు నుంచి ఎక్కడికి వచ్చినాయి? ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇంకా ఈదలేనంత విస్తారముగా వస్తుంది. ఆ నీటిలో యెహెజ్కేలు గారు ప్రవక్త ఈదడం బట్టి ఆ నీళ్ల ద్వారా సముద్రపు నీళ్ళు అంటే ఏమవుతున్నాయి? మంచి నీళ్లుగా మారుతున్నాయి. అంత మాత్రమే కాదు, చెట్లు విస్తారముగా చెప్పాలి, చెట్లు విస్తారముగా పెరుగుతున్నాయి. అందులో చేపలు ఉన్నాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చేపలతో పాటు ఏమున్నాయి? ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 12వ వచనం నుంచి చదివితే, నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు నదీ తీరము వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో ఎక్కడ నుండి పారుచున్నదో ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. సరిపోద్దండి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. మందిరములో నీరు పారుట అనండి ఒకసారి. మందిరములో నీరు పారడం అనగా మందిరములో నుంచి వస్తున్నటువంటి వాక్యము. నీరు దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. రెండవది, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రెండు కోణాల్లో చెబుతుంది బైబిల్. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మాటలు అర్థమవుతున్నాయా? నీరు దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. రెండవది, నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎక్కడ నుంచి పారుతున్నాయి? బలిపీఠము దగ్గర నుంచి తూర్పు గుమ్మము గుండా, బలిపీఠం దగ్గర నుంచి పడమర గుమ్మం గుండా, బలిపీఠం దగ్గర నుంచి ఉత్తరపు గుమ్మం గుండా, బలిపీఠం దగ్గర నుంచి దక్షిణపు గుమ్మం గుండా నీళ్లు ఉబుకుతున్నాయంట. హల్లెలూయా. నీళ్లు అనగా వాక్యము. వాక్యం వినుచున్నప్పుడు ఎవరైతే తడుస్తారో, ఎవరైతే అందులో మునుగుతారో, ఈ మధ్య ఆ కుంభమేళా జరిగింది కదా, బయట జరుగుతుంది కదా, చాలామంది నీటిలోకి వెళ్ళి మునుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పేది ఏంటంటే ఆ నీటిలోకి వెళ్ళి మునిగేది కాదు, కానీ నీరు అనగా వాక్యమునకు సాదృశ్యం. హల్లెలూయా. ఆ నీటిలో మునిగితే రోగాలు వస్తాయి, ఈ నీటిలో మునిగితే రోగాలు పోవునుగాక. హల్లెలూయా. ఆ నీటిలో మునిగితే పాపాలు వస్తాయి, ఈ నీటిలో మునిగితే పాపాలు పోవునుగాక. హల్లెలూయా. నీరు వాక్యమునకు సాదృశ్యం. రెండు, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఫస్ట్ యెహెజ్కేలు గారికి ఏ అనుభవం ఉంది? చీలమండల అనుభవం. చీలమండలం అంటే పాదములు తడుస్తున్నాయి అనగా మందిరానికి వచ్చేటువంటి అనుభవం. హల్లెలూయా. చీలమండల లోటు అంటే అర్థం ఏంటి? మందిరానికి వచ్చేటువంటి అనుభవం. మందిరానికి వచ్చినటువంటి నీవు ఏ అనుభవంలోకి వెళ్ళిపోవాలి? మోకాళ్ళ లోతు అనుభవంలోకి వెళ్ళిపోవాలి. అంటే మోకాళ్ళ ప్రార్థన. ఏం తడవాలి చెప్పండి? కాళ్ళు తడుపుకున్న నీవు మరలా ఏ అనుభవంలోకి రావాలి?
మోకాళ్ళ అనుభవంలోనికి, ప్రార్థన జీవితంలోనికి నువ్వు వచ్చుదువు గాక. అలాగే మోకాళ్ళు లోతు తర్వాత ఎక్కడికి వచ్చింది? మలలోతు. మలలోతు అనగా పరిచర్య చేసేటువంటి భాగ్యము. వాక్యం వింటున్నటువంటి నీవు పరిచర్య చేయాలి. వాక్యం వింటున్నటువంటి నీవు మందిరం కోసం నడుం కట్టుకోవాలి. వాక్యం వింటున్నటువంటి నీవు ఎప్పుడే వినేదానిగా కాకుండా నడుం కట్టుకుని క్రియలలో చూపించేదానివిగా నువ్వు మారిపోదువుగాక. నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి అని అంటే చెబుతున్న మాటలు, నీ కుటుంబం దీవించబడాలి అని అంటే చెబుతున్నటువంటి మాటలు, నువ్వు పరలోక రాజ్యం రావాలి అని అంటే చెబుతున్నటువంటి మాటలు, నువ్వు అంతకంతకు అపవాది క్రియలను లయపరిచి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే చెబుతున్న మాటలు. ఫస్ట్ ఏ అనుభవం చెప్పండి? చీలమండలం అనగా మందిరంలోనికి అడుగు పెట్టే అనుభవం. రెండవది మోకాళ్ళ అనుభవం, అంటే ప్రార్థన చేసే అనుభవం. మూడవది మలలోతు అనగా మందిర విషయంలో నేనున్నాను, మందిరానికి నేను బాధ్యత వహిస్తాను, దశమ భాగములు ఇస్తాను, ప్రతి ప్రార్థన మానకుండా నేను వస్తాను, నాతో పాటుగా ఇంకా అనేకులు తీసుకుని వస్తానని బాధ్యత. నడుం కట్టుకోవడం అనగా మలలోతు అనగా బాధ్యత, పని చేయడం, మందిరం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో పని చేయడం, దేవుని వాక్యం విషయంలో పని చేయడం. ఈ అనుభవం దగ్గర మన మందిరం ఆగిపోయింది. హల్లెలూయా. మలలోతులో ఆగిపోయింది. మలలోతు నుంచి బయటకు వచ్చేస్తున్నారు తప్ప మలలోతు నుంచి కిందకి వెళ్ళట్లా. హల్లెలూయా. నాలుగవది ఏమిటి అంటే ఈదలేనంత అనండి, ఈదలేనంత ఇక్కడ వరకు పేకల్లోతు అనుభవంలోని. ఇంకెక్కడికి వచ్చినప్పుడు ఏమొస్తుంది అని అంటే శక్తి వస్తుంది, బలం వస్తుంది, మహిమ వస్తుంది, వాక్యము లోగోస్గా ఉన్నటువంటిది రేమగా మారును గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు దైవజనుడు ఈదలేనంత విస్తారముగా భాషలు మాట్లాడుతూ, దర్శనం చెబుతూ, మీ అందరి విషయంలో ప్రార్థన చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి దైవజనుడు వస్తున్నారు. కానీ కింద ఉన్నటువంటి విశ్వాసులు దైవజనుడిని అందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మలలోతు నుంచి మరలా మోకాళ్ళలోతు నుంచి చీలమండలోతు నుంచి మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కానీ బయటకు రావట్లా, లోపలికి రావట్లా, ఇంకా ఎదగట్లా. ఆత్మ సంబంధమైన ఆ యొక్క స్థితిలోనికి నువ్వు ఎదగకపోతే, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటే, ఎప్పుడు రొట్టెల కోసమే వస్తే, ఎప్పుడు స్వస్థతల కోసమే వస్తే నువ్వు దేవుణ్ణి అందుకోలేవు, పరలోక రాజ్యాన్ని అందుకోలేవు. మన ఆత్మ సంబంధమైన స్థితి ఏం చేయాలి? రోజు రోజుకి చెప్పండి అమ్మా, పెరగాలనండి అనండి. ఆత్మ సంబంధమైన స్థితి ఏం చేయాలి? పెరగాలి. ఒక పిల్లవాడు ఉన్నాడు, 5వ సంవత్సరంలో 1వ తరగతిలో జాయిన్ అయ్యాడు. 6వ సంవత్సరంలో ఎక్కడికి రావాలి? 2లోకి రావాలా వద్దా? రాకపోతే ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి మరీ ఏపిస్తాం. అవునా కదా? స్కూల్ టీచర్కి చెప్పి, ప్రైవేట్ స్కూల్ అయితే మా వాడిని ఎందులో వేస్తారు? 2లోకి వేసేయండి, లేదా 3లోకి వేసేయండి, 5లోకి వేసేయండి, నేనేం చేస్తాను? డబ్బులు ఇస్తాను. ఎందుకని అలా చేయాలి? 1లో ఉంటే ఏమవుద్ది? స్తోత్రం చెప్పండి. 1లో ఉంటే ఏమవుద్ది? అలా చూస్తారంటే 1వ తరగతిలో ఉంటే ఏమవుద్దమ్మా? ఉపయోగం లేదు. మీరే చెప్తున్నారు. మీరు కూడా 1వ తరగతిలోనే ఎన్ని సంవత్సరాలు మందిరంలోకి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు వాక్యాలు విన్నా, నువ్వు 1వ తరగతిలో ఉంటే ఏమి లేదు, ఉపయోగం లేదు. స్కూల్కి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వాడు ఎన్ని సంవత్సరాలు చూసినా 1వ తరగతిలోనే ఉన్నాడు. ఎన్ని పాఠాలు విన్నా 1వ తరగతిలో ఉన్నాడు. సంవత్సరం పిల్లలు వస్తున్నారు, మారిపోతున్నారు. వీడు మారట్లా. హల్లెలూయా. వీడు మారట్లా. వీడిని ఏమంటారు? ఆఖరికి చెప్పాలి, మొద్దోడు అంటారు. ఏమంటారు చెప్పండి? మొద్దోడు అంటారు. మనం అలాగుండకుండా దినదినము ప్రార్థనలో ఎదుగుదుము గాక, దినదినము ప్రార్థనలో ఒదుగుదుము గాక, దినదినము ప్రార్థనలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకుందుము గాక. అప్పుడు మాత్రమే సముద్రపు నీళ్లు ఏమవుతాయంట? మంచి నీళ్లుగా మారుతాయి. సముద్రం అనగా లోకంలో ఉన్నటువంటి నీవు మంచిగా మారుతావు. చేపలు అనగా ఆశీర్వాదం, చెట్లు అనగా నువ్వు, నీ పిల్లలు. హల్లెలూయా. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలందరూ ఎలాగుంటారు? పచ్చని ఒలేవ మొక్కల వలె. మొక్కలు చెట్లు అంటే అర్థం ఏంటి? బైబిల్లో మొక్కలు చెట్లు అని ఎక్కడైనా వచ్చిందానికి ఈ మొక్కలు అనుకోకండి. ఒలేవ మొక్క కోసం చెప్తున్నాడు, ద్రాక్ష చెట్టు కోసం చెప్తున్నాడు, అంజూరపు చెట్టు గురించి చెప్పట్లేదు. మొక్కలు అనగా ఎవరు? మనమే. మొక్కలంటే ఎవరు? మనమే.
యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానము చేసేవాడు నీటి కాలవల వార నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అంటే ఈ చెట్టు ఎవరు? నీవు నేనే. హల్లెలూయా. కాబట్టి వాక్యం పారుతున్నటువంటి, జలం పారుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మనం ఆత్మ సంబంధమైన జీవితంలో ఇంకా ఎదుగుదుము గాక. ఏదలేనంత అనండమ్మా, ఏదలేనంత విస్తారముగా మనం ఈదుదుము గాక. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము మనలో పనిచేయాలి. వాక్యాన్ని హీబ్రూలో లోగోస్ అంటారు. ఏమంటారు? లోగోస్ అంటారు. ఈ లోగోస్ అంటే శబ్దము. అనండి ఒకసారి. లోగోస్ అంటే అర్థం ఏంటి? శబ్దము. ఆ శబ్దము వాక్యము. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చారు. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారు. పరలోకములో వాక్యముగా ఉన్నటువంటి ఆయన శరీరధారిగా వచ్చాడు. బైబిల్లో శబ్దముగా ఉన్నటువంటి వాక్యము మనలోనికి శరీరధారిగా మారిపోవునుగాక. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా అర్థమైందంటారా? చెవిటోడు చెవిలో శంఖ మూతినట్టుగానే ఉందా? ఏమన్నా అర్థమవుతుంది? నిద్ర వస్తుందా? నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అమ్మా. నేను అన్నది అర్థమైందా? నిద్రపోతున్న వాళ్ళు మరి నాకు అందరూ నిద్రపోతున్నట్టే ఉన్నారు. మెలకుగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. లేదు, ఏం చెబుతున్నాను అని అంటే ఏదలేనంత విస్తారమైనటువంటి స్థితిలోనికి వచ్చివేదుము గాక. మందిరంలో అడుగు పెట్టేవాళ్ళు ఎవరు? నామకార్థ క్రైస్తవులు. మోకాళ్ళలోతు అనుభవం ఎవరిది? ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చీలమండలోతు ఎవరిది? నడుములోతు మొలలోతు ఎవరిది? మందిరంలో పనిచేసి బాధ్యత తీసుకునేవాళ్ళది. ఏదలేనంత విస్తారమైన స్థితిలో ఉన్నది ఎవరు? దేవుడు ఎటు వెళితే, దేవుని ఆత్మ ఎటు వెళితే, దేవుడు ఏం చెప్తే అది చేసేవారు దేవుని శిష్యులుగా మారిపోయేవారు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామను మహింపరుద్దాం. హల్లెలూయా. వాక్యం మనలో పని చేయునుగాక. వాక్యం శరీరధారిగా మనలోనికి వచ్చునుగాక. వాక్యము ద్వారా శక్తి వచ్చునుగాక. ఆ వాక్యము ద్వారా బంధకాలు ఊడిపోవునుగాక. ఆ వాక్యము ద్వారా, వాక్య ప్రభావం ద్వారా, ఆ శబ్దం ద్వారా దేవుడు మనలో కార్యము చేయునుగాక. హల్లెలూయా. శబ్దం అనండి. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో లేదు, చెప్పాలి, శక్తితో ఉన్నది. అనండి ఒకసారి. దేవుని రాజ్యం మాటలతో లేదు, దేనితో ఉంది? శక్తితో ఉంది. అనండి ఒకసారి. శక్తితో ఉంది. శక్తి మీలోనికి వచ్చునుగాక. బలం మీలోనికి వచ్చునుగాక. మీరు శబ్దము చేయుదురుగాక. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుకు ముందుగా వచ్చి ఆయన ఏం చేశారు? వాక్యం చెప్పలా. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3:3. మత్తయి సువార్త 3:3. మత్తయి సువార్త 3:3. అమ్మా, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన మార్గము సరళము చేయుడి, అరణ్యములో కేక వేయుని ఒక శబ్దము. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చింది శబ్దముతో వచ్చారు. దేవుడు అనగానే శబ్దము, దేవుడు అనగానే లోగోస్ శబ్దము, వాక్యో వై బ్రహ్మ, శబ్దో వై బ్రహ్మ. ఆమేన్ శబ్దం చేయండి అనండి అందరూ. ఆమేన్. కొన్ని శక్తులు పారిపోవును గాక. ఆమేన్. కొన్ని రోగాలు పారిపోవును గాక. ఆమేన్. కొన్ని దెయ్యాలు పారిపోవును గాక. శబ్దంలో శక్తి ఉన్నది. శబ్దంలో పవిత్రాత్మ ఉన్నది. శబ్దంలో దేవుని మహిమ ఉన్నది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అరణ్యములో బాప్తిసమిచ్చి యోహాను పేకల లోతు అనుభవంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈయన కేకలు వేస్తున్నాడు. అనండి ఒకసారి. ఏం చేస్తున్నాడు చెప్పండి? కేకలు వేస్తున్నాడు. కేకలు వేసేటువంటి అనుభవంలోకి నువ్వు రాకపోతే నీకు ఏమీ జరగదు. శబ్దం చేసేటువంటి అనుభవంలోనికి నువ్వు రాకపోతే ఏమీ జరగదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మమ్మీ చాక్లెట్ కావాలి ప్లీజ్, గివ్ మీ 5 రూపీస్, ఐ వాంట్ 5 స్టార్ చాక్లెట్ అన్నారు అనుకో, కొంటాను ఉండరాను అన్నాడు అనుకో, వెంటనే తీసిస్తాను ఉండరా బాబా, అరవకరా నాయన అంటాం మనం. ఇప్పుడు దేనికి పవర్ ఉంది? మాటలకు పవర్ ఉందా? శబ్దానికి పవర్ ఉందా?
చెప్పాలి. మాటలకు పవర్ ఉందా? శబ్దానికి పవర్ ఉందా? లేదు. అంటే శబ్దానికి ఏముంది? శక్తి ఉంది అనండి. శబ్దానికి ఏముంది? శక్తి ఉంది అనండి, గట్టిగానండి. హల్లెలూయా. సమస్యతో కూడా శక్తితో కూడిన బలముతో కూడిన శబ్దము చేయుదుముగాక, అరుషుదుముగాక. యేసు ప్రభు ఆ మార్గంలో వెళతా ఉంటే భర్తిమైనటువంటి గుడ్డి భిక్షగాడు యేసు ప్రభుని చూసి, యేసయ్యా ప్రార్థన చెయ్యయ్యా అని స్లోగా ఏమనలా. అన్నాడా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఆగి, చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు అక్కడ, చాలామంది భిక్షగాళ్ళు ఉన్నారు అక్కడ, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు అక్కడ, కానీ ఎవరి స్వరం వినలేదు. కానీ ఒక్కళ్ళ స్వరం విన్నారు. ఆయన ఎవరి స్వరం? కేకలు వేసిన వాడు స్వరం. అందరూ అన్నాడు, ఎందుకయ్యా? పరిచయాలు అంటున్నారు అక్కడ, అంగీలు వేసుకుని. సర్దుకాయలు అంటున్నారు, ఎందుకయ్యా అరుస్తావు? అరగపోతే ఆయన రాడు అనండి ఒకసారి. అరగపోతే ఆయన రాడు. కాలుకు దెబ్బ తగిలింది, ఏమనాలి? మమ్మీ, ఐ హ్యావ్ ఎన్ స్మాల్ వూండ్, ప్లీజ్ గివ్ మీ పేస్ట్ అంటామా? లేదా ఆ క్రీమ్ తీసుకురాని అంటామా? అమ్మా దెబ్బ తగిలింది అంటాం. అప్పుడు వెంటనే అమ్మ ఏం చేస్తుంది? చెప్పాలి. పరుగున వస్తుంది. డాడీ అంటాం, పరుగున వస్తుంది. కాబట్టి శబ్దానికి ఏముంది? చెప్పాలి. అయ్య బాబు గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. మీ నాభి పగిలిపోవాలి, స్తోత్రం అనాలి. అనండి ఒకసారి. బయటకు అరుపుల్లాగా ఉంటాయి కానీ సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఇప్పుడు లోగోస్గా ఉన్నటువంటి వాక్యం ఎలా మారాలి? రేమగా మారాలి, శబ్దముగా మారాలి. మనలో పని చేయాలి, మనలో నుంచి కొన్ని పోవాలి, కొన్ని శక్తులు పోవాలి, కొన్ని చీకటి శక్తులు పోవాలి, కొన్ని అనారోగ్య పరిస్థితులు పోవాలి, కొన్ని బాధలు బలహీనతలు పోవాలి అని అంటే నువ్వు అరుచుదువు గాక, శబ్దం చేయుదువు గాక, పవిత్రమైన శబ్దం చేయుదువు గాక, పరలోక సంబంధమైన శబ్దము చేయుదువు గాక. ఎందుకేనంటే చదువుదాం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనవి ఉన్నవి. వితర్కములు, దేవుని గురించిన జ్ఞానం. ఈ దుర్గాలు ఇటు చూడండి ఒకసారి. దుర్గము అనగా కోట అనండి ఒకసారి. దుర్గం అంటే ఏంటి? కోటలు. కొన్ని కోటలు మన చుట్టూ ఉన్నాయి. అంటే మనం ఆశీర్వాదం పొందుకోకుండా ముందుకు వెళ్లకుండా అనారోగ్యం అనేటువంటి ఒక కోట ఉంది, స్వామరితనం అనేటువంటి ఒక కోట ఉంది, బద్ధకం అనేటువంటి ఒక కోట ఉంది, దరిద్రత అనేటువంటి ఒక కోట ఉంది, అసమాధానం అనేటువంటి ఒక కోట ఉంది, కుటుంబంలో దీవెన లేనటువంటి ఒక కోట ఉంది. ఈ కోట అంతా కూడా ఏమైపోవాలి? కోల్చబడునుగాక. దేవుని జ్ఞానాన్ని ఇవేం చేస్తున్నాయి? అడ్డగేస్తున్నాయి. అవి కోల్చబడునుగాక. ఎరుకో గోడలు కూలిపోవాలి అని అంటే వాళ్ళందరూ ఏం చేశారు? యాజకులు చెప్పాలి, బిగ్గరగా కేకలు వేశారు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ కేకలకి ఎరుకో గోడలు కూలిపోతే ఎందుకు కూలిపోయి ఇప్పుడు కూడా అర్థం కాల. బాంబులు పెట్టారేమో అనుకున్నారు చాలామంది. బాంబు కంటే బలమైనది దేవుని శబ్దము. హల్లెలూయా. ఒక ఆయుధము కంటే బలమైనది దేవుని మాట. దేవుని మాటలో శక్తి ఉన్నది. అందుకని నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు అరవాలి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏడవాలి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నవ్వాలి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు కేకలు వేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఏం చేశారు చెప్పాలి. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5:12 శరీరధారిగా ఉన్న దినాలలో ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపబలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు
ఆ, ఆయన అంగీకరించబడును. ఎలా ఉన్నాడంట ఆయన? మహారోదనం అనండి ఒకసారి. మహారోదనం. ఎందుకు చేయాలి ఆయన మహారోదనం? దేవుని ఆత్మ మనలోనికి రావాలి అని అంటే, దేవుని శక్తి మనలోనికి రావాలి అని అంటే, మనలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు పోవాలి అని అంటే మహారోదనము చేయుదుముగాక. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుందంట. అల్లాడుచున్నటువంటి మాటకు అర్థం ఏంటంటే గ్రోనింగ్ అని ఉంటుంది. గ్రోనింగ్ ఇంగ్లీష్ భాషలో మనం మాట్లాడుకుంటే రోరింగ్ అని ఉంటుంది. హల్లెలూయా. ఎట్లా ఏలయనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనక చెప్పసఖ్యము కానీ మూలుగులతో ఆత్మ మన తరపున విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా. శారీరక సంబంధులమైనటువంటి మనం ఆత్మ సంబంధులుగా మారిపోదుము గాక. అలా మారిన రోజునే నీ యొక్క నీళ్లు ఫలించును గాక, నీ కుటుంబం ఫలించును గాక, నీ పరిస్థితులు మారును గాక. హల్లెలూయా. దేవుని కోరిక ఏంటో చెప్పనా? నువ్వు విశ్వాసగా ఉండాలని కాదు, దేవుని కుమారుడిగా మారిపోవాలని. దేవుని కుమారుడు ఎలా ఉంటాడో తెలుసా? దేవునిలా ఉంటాడు. చెప్పండి ఒకసారి. దేవుని కుమారుడు ఎలా ఉంటారు? దేవునిలా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శబ్దంతో ఉంటాడు ఆయన. యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం అంతా ఎలా ఉంది చెప్పాలి. సీనాయి పర్వతం అంతా ఎలా ఉంది? ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, ధూళి, దుమ్ముతో ఉన్నదంట. హల్లెలూయా. అంటే ఆయన ప్రభావంతో ఉన్నాడు. మనము కూడా అట్టి రీతిగా మారిపోవుదుముగాక. మనం అర్రవకపోతే సాతాను అరుచునుగాక. మనం కేకలు వేయకపోతే సాతాను కేకలు వేయునుగాక. ఆమేన్ అంటారండి. సాతాను కేకలు వేయాలి మీకు. హల్లెలూయా. సాతాను ఎలాగుందంట? గర్జించు సింహం వలె ఉంది అనండి ఒకసారి. గర్జించు సింహం వలె ఉంది. సింహాన్ని ఎప్పుడైనా చూసారా? అది అక్కడ రోడ్డు మీద ఉంటేనే మనకి ఇక్కడ ఏమైపోద్ది? ఒక్కడికి ఎందుకు దిగడం, ఇక్కడే గుండెలు ఆగిపోతాయి. ఏం ఆగిపోతాయి? ఎప్పుడన్నా యూట్యూబ్లో పెట్టుకుని వినండి, అది ఎంత గట్టిగా గర్జిస్తుందో. అది అక్కడ నోరు తెరిచి గట్టిగా గాండ్రుమందంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి గాలికి వీడు ఎగిరిపోవడం, అక్కడ పడిపోవడమో చచ్చిపోవడం ఏదోటి జరుగుతుంది. హల్లెలూయా. చాలా జంతువులు చెల్లాచెదురైపోతాయి. అటువంటిది అంటే సాతానుడు గనక, అపవాది గనక నీ కుటుంబంలోకి వచ్చిందంటే కుటుంబం చెల్లాచెదురైపోద్ది, కుటుంబం మొక్కలైపోద్ది, అసమాధానం లేకుండా చేస్తుంది. అది గర్జించు సింహం వలె అయితే మన యోధా గోత్రపు సింహం వలె మనము కూడా గర్జించుదుముగాక, మనము కూడా రోరింగ్ చేయుదుముగాక, మనము కూడా ఎదిరించుదుముగాక, మనము కూడా అది పారిపోయేటట్లుగా చేయుదుముగాక. హల్లెలూయా. మనం కూడా గర్జించాలి అని అంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు గర్జిస్తాడు. హల్లెలూయా. సంసోను ఎదురుగా సింహం వచ్చిందంట. సింహం పరుగులు పెట్టుకుని వస్తుంది, కొదమ సింహం వస్తుంది, అరుస్తూ వస్తుంది, బొబ్బలు అరుస్తూ వస్తుందనంట, బొబ్బరిస్తూ వస్తుందంట. వస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి అమ్మాయి కేకలేస్తుంది, కానీ సంసోను ధైర్యంగా అలా చూస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే మీరు సమస్య ఎదురుగా ధైర్యంగా నిలబడుదురుగాక, ఆత్మచేత నింపబడుదురుగాక, సమస్యని ఎదురించుదురుగాక. వాడు గర్జించు సింహం వల్ల అయితే మన యోధా గోత్రపు సింహం. సింహాలకు ఎప్పుడు మారుతాం మనం? స్తోత్రం చెప్పండి, తలల పైకి ఎత్తండి. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. ఎప్పుడు నీతిమంతులు అవుతాం? ఎప్పుడు సన్నిధిలో ఉంటేనే, ఎప్పుడు ప్రార్థన చేస్తేనే, మోకాళ్ళ లోతు అనుభవం దాటి, మలలోతు అనుభవం దాటి, ఏదలేనంత విస్తారముగా నువ్వు వాక్యం వింటేనే, సరైనటువంటి వాక్యం వింటేనే, సరైనటువంటి బోధలు వింటేనే నువ్వు ప్రతి పరిస్థితిని ఎదురించుదుముగాక. లేదంటే అప్పటి వరకు అలాగే ఉంటాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటాయి, ఆత్మ నార్పేసుకుంటాం. హల్లెలూయా. ఒక పాట పాడండి, వెనక నుంచి ఏదో పాట వస్తుంది కానీ నోట్లోంచి రావట్లా. ఆడలేనంత ఆకాశమంతా, ఏం పాట అది? నేను పాడలేనంత ఆకాశమంతా ఏమని చెప్పను. పాడండి ఆ పాట, మైక్ తీసుకుని పాడు అందరూ. ఏమని చెప్పను, మైక్ తీసుకుని పాడు. నే పాడలేనంత అది ఆకాశమంతా, నే పాడలేనంత అది ఆకాశమంతా, వేణోళ్ళ చాటిన
చాలనే కీర్తన గారు. చాలదంట వేణోళ్ళ కీర్తన గారు చాటిన మీరు. చాలనే చెప్పమంటారు. చాలదంట ఏమని దయచేసి. చెప్పను అందరూ పాడాలి కలువరి ఈ పాట. ప్రేమను ఒకసారి లేచి నిలబడదాం. ఎంతని లేచి చెప్పను నిలబడండి. ఆ ప్రేమలో పాడాలి అందరూ. ఏమని చెప్పను నిలబడండి అందరూ కూడా. కలువరి దేవుని శక్తిని ప్రేమను పొందుకుందాం. ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును నీ పాడలేనంత చప్పట్లు కొడు. చప్పట్లు కొడదాం. ఆకాశమంతా నీ అందరూ. పాడలేనంత నీ ఆకాశం పాడలేనంత అది అందరూ పాడాలి, స్వరం ఆకాశమంతా తెరవాలి. వేణోళ్ళ చాటిన చాలనే చాలదం వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఇంకా. ఏ స్థితికైనా చాలిన ప్రేమ ఎన్నడెన్నడు మారని ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ ఎన్నడెన్నడు మారని ప్రేమ లాలించు ప్రేమ నిన్ను ఓదార్చు ప్రేమ లాలించు ప్రేమ నిన్ను ఓదార్చు ప్రేమ ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడుమన్నా ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడుమన్నా ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును నీ పాడలేనంత అది ఆకాశమంత నీ పాడలేనంత నీ పాడలేనంత అది ఆకాశమంత వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట ఏమని చెప్పను కలువరి ప్రేమను శబా. ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఆశ్చర్యకరమైన ప్రేమ శాశ్వతమైన యేసు ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ శాశ్వతమైన యేసు ప్రేమ డంబములేని ప్రేమ మత్సరపడని ప్రేమ డంబములేని ప్రేమ మత్సరపడని ప్రేమ సర్వము అర్పించిన అగాపే ప్రేమ సర్వము అర్పించిన అగాపే ప్రేమ ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను చప్పట్లు కొడుతూ ఆ అందరూ కూడా. ప్రేమలో దేవుని శక్తి చేత నింపబడదాం. ఏమని చెప్పను దేవుని మహిమ చేత నింపబడదాం. కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలో నీ అందరూ కూడా దేవుని శక్తి చేత నింపబడదాం. కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును ఏమని చెప్పను కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును నీ పాడలేనంత అది ఆకాశమంత నీ పాడలేనంత నీ పాడలేనంత అది ఆకాశమంత వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట వేణోళ్ళ చాటిన చాలనే చాలదంట ఏమని చెప్పను ప్రేమలోతును
ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును, హల్లెలూయా. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును. హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూర్చోండి. అవ్వలేదు ఇంకా, ఇంకా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, శక్తితో చెప్పండి, బలంతో చెప్పండి. చదువు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5, 8 మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని హల్లెలూయా వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే. ఇటు చూడండి, ఆడు గర్జించు సింహం అయితే మనము కూడా గర్జించు సింహాలుగా మారిపోదుము గాక. ఎందుకంటే సింహం ఏం చేయదు అనండి ఒకసారి. సింహం ఎదురుపడి అనుకో, ఇటు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. ఎప్పుడన్నా సరే సింహం ఎదురుపడింది అనుకో, ఒకదాని మీద ఒకటి దాడి చేసుకో, గట్టిగా ఇది అరుస్తుంది, గట్టిగా ఇది అరుస్తుంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అది సింహం అయ్యి నువ్వు కుక్కో పిల్లో పందో నక్కో అయ్యావు అనుకో, ఏమవుద్ది? నీ మీద దాడి చేసేది. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. అందుకే నువ్వు కూడా గర్జించుదువుగాక. ఆడు అని వస్తున్నప్పుడు నువ్వు కూడా అని అందువుగాక. హల్లెలూయా. ఇవి ఆత్మ సంబంధమైన పోరాటంలోకి వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది ఆ విషయం. వాడు ఎర్రని నోరేసుకుని చూస్తాడు, పళ్ళన్నీ గార పెట్టేసి. ఎప్పుడన్నా చూడండి అపవాది, మనకు పిల్ల దెయ్యాలు చిన్న చిన్న దెయ్యాలు తెలుసు, అపవాది తేలేదు. అపవాది గడు గట్టిగా నవ్వుతాడు, ఏ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆడు అరిచినప్పుడు నువ్వు కూడా నవ్వుదువు గాక, నువ్వు కూడా అరుచుదువు గాక. ఎప్పుడు అరుస్తావు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో ఉంటే వాడు అరుపుకు ఏమాత్రం బెదరకుండా అదరకుండా నువ్వు కూడా హహహహ నవ్వుతే మనం లకలక అంటే అది పారిపోవును కాదు. హల్లెలూయా. లేదంటే మనమే పారిపోదుం కాదు. ఇప్పుడు ఎవరు పారిపోవాలి చెప్పండి? దేనికి పవర్ ఉంది? ఓ పిచ్చుకొక్క వచ్చింది అనుకోండి, పిచ్చుకొక్క దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చూడండి, ఎప్పుడైనా సరే ఏమంటుంది? దగ్గరకు వచ్చి అని అంటదా? అన్నది ఎప్పుడైనా చూసి ఏమన్నది? పిచ్చుకొక్క ఏమంటుంది? అరవండి ఒకసారి, అరవండి అమ్మా, అరవండి ఒకసారి. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు కానీ దేవుడు వెనకాల నుంచి నన్ను అయితే నలిపేస్తున్నాడు చెప్పేళ్ళకి. హల్లెలూయా. అనండి. పిచ్చుకొక్క ఎలాగరుస్తుంది? అరవండి అమ్మా. సైలెంట్గా వచ్చి అని చెప్పి అరుస్తుంది. అరిచినప్పుడు మనకేమవుద్ది? భయం వేస్తుంది. అయ్యేదా అమ్మో ఇదేంటి కుక్క వచ్చిందని చెప్పి మనం పారిపోతాం. పారిపోయామా నిన్ను పట్టేసుకుంటుంది, మనం బెదిరిపోయామా పట్టేసుకుంటుంది, మనం పరుగు పెట్టామా పట్టేసుకుంటుంది. కానీ అక్కడ నిలబడి మనము కూడా దాని వైపు చూసి అని చెప్పేసి ఒక రాయి తీసి మా దెబ్బకు పారిపోవును గాక, అదే పారిపోవును గాక, అదే పరుగులు పెట్టును గాక. సైతాను కూడా అలాగే పారిపోవును గాక. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. పారిపోయేటువంటి భక్తి మనకు కావాలా? మనం పారిపోయే భక్తి మనకు కావాలా? చాలామంది విశ్వాసులు పారిపోతున్నారు, అందుకని నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి దగ్గరికి వచ్చి నవ్వాడు, నిద్రపోతుంటే నవ్వుతున్నావు, నాకు ఎక్కువ నవ్వచ్చు అని చెప్పేసి ఆహాహాహా అంట నవ్వాను. ఆడు ఎంగ చూసి నేను వెళ్ళను, నువ్వు ఎంత నవ్వినా వెళ్ళను అన్నాడు. నువ్వు వెళ్ళేదాకా నేను నవ్వుతూనే ఉంటాను, నువ్వు వెళ్ళకపోయినా నేను నవ్వుతూనే ఉంటాను. హల్లెలూయా. మనం ఆనందపడితే వాడు పారిపోవును గాక. ఎందుకంటే మనం దుఃఖపడతాడు, నవ్వుతాడు. చెప్పండి, దుఃఖపడితే చెప్పాలి. మనం దుఃఖపడితే, మనం బెదిరితే, మనం అదిరితే, మనం భయపడితే వాడు ఏం చేస్తాడో తెలుసా? నవ్వుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఏమని? ఆనందించండి, చెప్పాలి, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. నువ్వు నవ్విన రోజున నీ పక్కన దేవుడు నిలబడును గాక, నువ్వు ఎదిరించిన రోజున దేవుడు నీ పక్కన నిలబడును గాక, నువ్వు గర్జించిన రోజున దేవుడు నీ పక్కన నిలబడును గాక. హల్లెలూయా. సమస్యలు చూసి, పరిస్థితులు చూసి నువ్వు నవ్వాలి. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో
ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. హల్లెలూయా. పౌలు శీలను బంధించినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు, వాళ్ళ కాళ్ళు రక్తం కారుతున్నప్పుడు, బొండకు వేసి కట్టి వేసినప్పుడు, చేతుళ్ళని సంకెళ్ళు వేసినప్పుడు, వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆహారం లేని రోజున, వేదనతో ఉన్న రోజున, నలిగిపోయిన రోజున ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పాలి. పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. దేవదూత వచ్చి వాళ్ళ సంకెళ్ళన్నీ బద్దలు కొట్టేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అధికముగా నవ్వుదువు గాక, అధికముగా ఆరాధన చేయుదువు గాక, అధికముగా స్తుతించుదువు గాక. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాడాలి. పౌలు గట్టిగమ్మా వేసిన సంఘము ప్రార్థించగా చెరసాల, పాడాలి. సంఘము చెరసాల, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మరి మన చెరసాలు ఎందుకు తెగట్లా? మన బంధకాలు ఎందుకు తెగట్లా? మనం అరవట్లేదు. మనం ఏంటంటే మా కాళ్ళు లోతు తడిపేసుకుని కొంతమంది బీచ్లోకి వెళ్తారు, కాళ్ళు ఎలాగెలాగ ఆడిచి వెళ్ళిపోతారు. ఉపయోగం ఏముంది కదా? బీచ్కి వెళ్ళి ఏం చేయాలి? అలా చూస్తారేంటి? బీచ్కి వెళ్ళి ఏం చేయాలి? నీకు ఈత వచ్చిన ఈత రాకపోతే దూకేయాలి, తడిసిపోవాలంతే, గంతులేసేయాలంతే, వెళ్ళిపోవాలంతే అందులోకి. అప్పుడు బీచ్కి వెళ్ళాలి. నువ్వు కాళ్ళు తడుపుకుని పాళ్ళ మీద ఇక్కడే తడిపేసుకోవచ్చు, ఆ పక్కన కాళ్ళలోకి వెళ్ళి. హల్లెలూయా. ఇంటి దగ్గరే కాళ్ళు కడిగేసుకోవచ్చు కదా. మందిరంలోకి వచ్చావు అని అంటే నువ్వు ఏదలేనంత స్థితిలోనికి వెళ్ళిపోదు గాక, అనగా ఆత్మవశములోనికి వెళ్ళిపోదుము గాక, దేవుని ఆత్మచేత నింపబడుదువు గాక. అరణ్యములో బాప్తీసమిచ్చి యోహాను కేకలు వేసినట్లుగా నువ్వు కేకలు వేయుదువు గాక. అప్పుడు నీ కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చును గాక, కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. ఆకాశము నుండి ఒక శబ్దము, దేవుడు శబ్దంతో మాట్లాడతారండి. ఈ శబ్దాలేంటి, కేకలేంటి అని అనుకోకండి. ఒక ఆవిడ అనుకుందంట, ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక ఆవిడ అనుకుందంట, పరిశుద్ధాత్మ అంటే మైకి పెద్దది పెట్టేసి కేకలేస్తారేమో, అరుపులేస్తారేమో, ఈ సంఘం ఏంటి ఇలా కేకలు పెడుతుందని చెప్పేసి ఆవిడ కూడా వచ్చి ఆ కేకల్లో కాసేపు అలా కూర్చుని ఉందంట. కూర్చుని ఉంటే వెంటనే ఆత్మదేవుడు ఆమె దగ్గరకు వచ్చి తాకి పాపమును గురించి ఒప్పింపజేసి ఇక బడబడబడబడబడమంటూ ఏడుచుకుంటూనే ఉంది ఆమె. హల్లెలూయా. బయట వాళ్ళకి కేకల్లాగా వినపడతాయి, బయట వాళ్ళకి సౌండ్లాగా వినపడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంటే అరవలేకుండా ఉండలేం. అనండి ఒకసారి. దేవుని శక్తి ఉంటే అరవలేకుండా ఉండలేం, దురాత్మ ఉన్న అరవలేకుండా ఉండలేం. హల్లెలూయా. రెండు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఏది కావాలి నీకనంటే శబ్దము, వాక్యమై ఉన్నటువంటి శబ్దం నీకు వచ్చును గాక. దేవుడు ఆకాశం నుండి శబ్ద రూపంలో మాట్లాడతారు. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశం, చెప్పాలి, ఆకాశం తెరవబడి శబ్ద రూపంలో మాట్లాడుతున్నారు. ఎలాగో, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అని ఏం వినపడింది చెప్పాలి? శబ్దం వినపడింది. అనండి ఒకసారి. శబ్దం వినపడింది. క్రీస్తు అని మాటకు అక్కడ క్రీస్తు అని మాట అని ఉండదు. ఒకసారి చదవండి మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1 చదవండి. మత్తయి సువార్త 1:1. అక్కడ యేసు క్రీస్తు అన్న చోట నెంబర్ వేసి ఉందా? యేసు అనే మాటకు అర్థమైన మాట అని ఉందా, శబ్దం అని ఉందా? యేసు అనేది శబ్దము. అనండి ఒకసారి. యేసు అనేది ఏంటది? ఇటు చూడాలి. యేసు అనేది ఏంటి?
శబ్దము. క్రీస్తు అనేది ఏంటది? శబ్దము. అది పదము కాదు, అది శబ్దము. ఈ యేసు అనేటువంటి శబ్దానికి సాతాను గడగడ గడగడగడ వణికిపోవును గాక, పరిస్థితులు గడగడ గడగడమని వణికిపోవును గాక. ఈ క్రీస్తు అనేటువంటి శబ్దానికి పాతాళ లోక ద్వారములు గడగడ గడగడ వణికిపోవును గాక. యేసు అనగా శబ్దం, క్రీస్తు అనగా శబ్దం. అందుకని ఎప్పుడు కూడా యేసు క్రీస్తు, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం, స్తోత్రం అని నువ్వు శబ్దం చేసినప్పుడు ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందుకొందువు గాక. ఏంటో ఈరోజు శబ్దాల గోల మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఈరోజు ఏంటది అనండి ఒకసారి, శబ్దాల గోల. ఈ గోలలోనికి నువ్వు వస్తేనే కానీ నీకు ఏమీ అర్థం కాకుండా గాక. హల్లెలూయా. వచ్చి వెళతావు కానీ ఏం అర్థం కాదు. శబ్దంలోకి వచ్చేయాలంతే, తాండవం చేయాలంతే, డ్యాన్సులు వేయాలంతే, ఏదలేనంత విస్తారముగా సిలువను మోసుకుంటూ పరుగులు పెట్టేయాలంతే. హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు ఎవరంటే బిలాము అనేటువంటి ప్రవక్త ఒకసారి ప్రవచించాడు. చూద్దాం, సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 24 అధ్యాయము 8వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇజ్రాయేలీలు అంటే ఎవరో అక్కడ ఉంది. సంఖ్యాకాండము 24 అధ్యాయం 8వ వచనం చదువుదాం. అతన్ని రప్పించును. ఎటువంటి వారు? ఇజ్రాయేలీలు ఎటువంటి వారు? గుర్రుపోతు అనండి ఒకసారి. అంటే జంతువుతో పోలుస్తున్నాడు. గుర్రుపోతు వేగము వంటి వేగము కలిగిన వారు. అతడు తన శత్రువులు ఏం చేస్తాడు చెప్పండి? శత్రువులు ఏం చేస్తాడు? అందుకని ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశం ముందు ఏ శత్రువు నిలబడలేకపోయింది. మన శత్రువుని మనం ఏం చేయాలి? మనం తినేయాలి. కానీ మన శత్రువు మనల్ని ఏం చేస్తుంది? మనల్ని తినేస్తుంది. సమస్య ద్వారానో, బాధ ద్వారానో, అనారోగ్య పరిస్థితుల ద్వారానో, కుటుంబంలో సరిగ్గా లేకపోవడం బట్టో ఏం చేస్తుంది చెప్పండి పరిస్థితి? లేదా శత్రువు ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుందంట? ఇటు చూడాలి. శత్రువు మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుందంట. మనం కొంతమంది అంటారు, ఎందుకే బాబు తింటా ఉంటావు. ఇప్పుడు మనకు సమస్యలే మనల్ని తినేస్తున్నాయి, మన దరిద్రతే మనల్ని తినేస్తుంది. కానీ మనం ఎవరిని తినేయాలి చెప్పాలి? శత్రువుని తినేసి బెగ్ బబుల్ నవ్వులట్టుగా నవ్వులు అవతలకు ఊసేద్దాం గాక. హల్లెలూయా. ఇజ్రాయేలీలు అటువంటి వారే. ఇజ్రాయేలీల ముందు ఏ శత్రువు నిలబడలేదు. ఎందుకంటే ఇజ్రాయేలీలు గురిపోతు వేగం కలిగిన వారు. ఆ వేగం ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 20 అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20 అధ్యాయం 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కోరాహీల సంతతి వారునగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. ఈ కహాతీయులు ఎవరు? కొరాహీలు ఎవరు అని అంటే లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు. దేవుణ్ణి ఏం చేశారంటే గొప్ప శబ్దంతో స్తుతించారు. మన దేవుణ్ణి గొప్ప శబ్దంతో స్తుతిస్తే కొన్ని పరిస్థితులు మారును గాక. మన దేవుణ్ణి గొప్ప శబ్దంతో స్తుతిస్తే మనలో ఉన్నటువంటి కామపు ఆలోచనలు పోవును గాక. మన దేవుణ్ణి గొప్ప శబ్దంతో స్తుతిస్తే మనలో ఉన్న బద్ధకం పోవును గాక. దేవుణ్ణి గొప్ప శబ్దంతో స్తుతిస్తే గర్భఫలం రాకుండా, ఉద్యోగం రాకుండా, పరిస్థితులు మారకుండా మన ఇండియా దేశాన్ని పట్టికి పీడిస్తున్నటువంటి 33,000 కోట్ల దేవతలు దరిద్రతలో నడిపిస్తున్నాయి, అవన్నీ పారిపోవును గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇండియాలో ఇంకా మూఢనమ్మకాలు ఎందుకు ఉన్నాయనంటే గొప్ప శబ్దంతో ఆయన స్తుతించేవారు లేరు, ఆయన ఆత్మని దింపేవారు లేరు, ఆయన శక్తిని దింపేవారు లేరు, ఆయన బలాన్ని దింపేవారు లేరు, సరైనటువంటి ప్రవక్తలు లేరు. అందరూ బయట గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసేటట్లుగా మనం కూడా నామకార్థ క్రైస్తవులుగా ఆదివారం వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. గొప్ప శబ్దంతో స్తుతించలేకపోతున్నాం. అందుకని చాలామంది మారలేదు. చాలామంది విగ్రహాలు అలాగే ఉన్నాయి, చాలా ఆచారములు అలాగే ఉండిపోయినాయి, మూఢనమ్మకాలు అలాగే ఉండిపోయినాయి, అత్యాచారాలు అలాగే ఉండిపోయినాయి, దొంగతనాలు అలాగే ఉండిపోయినాయి. హల్లెలూయా. ఇండియా ఎదురు చూస్తుందంట, ప్రసవ వేదన పడి విడుదల కొరకు ఎదురు చూస్తుందనంట. భయంకరమైనటువంటి పాపం అంతా మన ఇండియా దేశంలోనూ. హల్లెలూయా. కాబట్టి మనమందరం గొప్ప శబ్దంతో ఆయన స్తుతించుదుము గాక, కేకలు వేయుదుము గాక, రోరింగ్ చేయుదుము గాక, గ్రూనింగ్ చేయుదుము గాక, ఆయన గొప్ప శబ్దంతో ఆరాధన చేయుదుము గాక. హల్లెలూయా. గొప్ప శబ్దం అంటే ఇక్కడ కాదులే, మీ ఇంటి దగ్గర, మీ గృహాల్లో భయంకరమైనటువంటి పరిస్థితి మారేటట్లుగా చేసుకుందురు గాక.
హల్లెలూయా. నీకు ఆశీర్వాదాలు రాకుండా, దీవెన రాకుండా, ఇబ్బందుల కొలిమిలో నిన్ను ఉంచి బంధిస్తున్నది ఏంటి అని అంటే అపవాది దూతలు, వాడి క్రియలు అవన్నీ. ఒక్కసారి నువ్వు గర్జిస్తేనే కానీ, నువ్వు గర్జిస్తేనే కానీ, నువ్వు ఎదిరిస్తే కానీ, నువ్వు కేకలు వేస్తేనే కానీ అక్కడ నుంచి పారిపోదు. షీలోహు దేవాలయంలో అన్న అనేటువంటి ఆమె ఏం చేసిందంట? మూలుగుచూ ఉన్నదంట. అంటే గ్రూనింగ్ చేస్తుంది, రోరుతుంది, ఏడుస్తుంది. ఏడుస్తే ఆమె ఏడుపు ఎలాగుంది చెప్పాలి? ఆమె ఏడుపు ఎలాగుంది? తాగుబోతుడు ఏడిచినట్టు ఏడుతుందండి. అందుకనే ఏలి అన్నాడు, ఏమన్నా తాగమ్మా పొద్దున్నే? తాగినోడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు, అరుస్తాడు, ఏడుస్తాడు. తాగినోడు ఏం చేస్తాడంటే ఇలాగ అంటున్నారు, తెలిసి మీకు. తాగినోడు ఎలా చేస్తాడో అలాగే చేస్తుంది ఈమె. ఎవరు? అన్నగారు. అప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించి ఆ గర్భాన్ని తెరవజేశాడు. దగ్గరికి చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మనకేం తెలియకూడదు, పరిస్థితులు ఏం తెలియకూడదు, ఎవరో ఏదో చెబుతారు, కానీ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం లాగుకొందుము గాక, ఉపవాసం ఉండుదుము గాక, కన్నీటి ప్రార్థన చేయుదుము గాక, రోరు అంటే మర్రపెట్టుదుము గాక. హల్లెలూయా. వేదనతో ఏడ్చుదుము గాక. కన్నీటి ప్రార్థన దొల్లేయాలంతే. దేవుడి సన్నిధానంలో ఏం చేయాలి చెప్పండి అమ్మా? అనండి, దొల్లేయాలంతే. తలుపులు వేసేసుకుని. అందుకనే రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రికి ఆ మొర వినిపించేటప్పుడు గది తలుపులు వేసేసుకుని, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి గది తలుపులు వేసుకుని మంచం మీద పడు, లేదా కింద పడు, గోని పట్ట కట్టుకునో, చాప వేసుకునో, దొర్లి ఏడ్చేసి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకొందువు గాక. ఏమంటే అంతలాగా అరవాలా, అంతలాగా దొరలాలా, అంతలాగా ఏడవాలని అంటే అవును ఏడవాలి. ఎందుకంటే మన కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతున్నాయి మాటలు? ఇప్పుడు నేను ఏడ్చి, మా అన్న ఏడ్చి, మా తమ్ముడు ఏడ్చి, కుటుంబం అంతా ఏడుస్తున్నాను అనుకో, నా ఏడుపుకి తగ్గుతుంది. నేను ఒక్కడనే ఏడవాలని అంటే, నా ఒక్కడికే ఆ బాధ్యత ఉండి నేను ఒక్కడనే ఏడవాలంటే కష్టం. ఇప్పుడు ఒక చెట్టుని ఒకడిని నరిగితే కష్టమా, నలుగురు నరిగితే కష్టమా చెప్పాలి? ఒక చెట్టుని నలుగురు నరిగితే కష్టమా, ఒకళ్ళు నరిగితే కష్టమా? ఒక్కళ్ళు నరిగితే కష్టం. కష్టపడాలి మనం, ఎందుకంటే మనకు సహాయం చేసి వాళ్ళు లేరు. మన సంఘం అంతా కలిసింది అని అంటే, వాళ్ళందరూ ఏడ్చారు అని అంటే, వారందరూ బాధపడ్డారు అని అంటే, వారందరూ అరిచారు అని అంటే, ప్రార్థన చేశారు అంటే మన కార్యం జరుగుద్ది. కానీ దేవుడు అంటాడు, విజ్ఞాపన చేసేవాడు అక్కడ కూడా లేడు. ఎవరు లేరు కాబట్టి మనకు మనం ఏం చేయాలి? చెట్టుని నరుక్కోవాలి. హల్లెలూయా. ఆటంకాలు అనేటువంటి చెట్టుని నరుక్కోవాలి. ఏమైనా అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో నింపుము, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. తల్లి మరచిన నేను మరువనంటివే, అరచేతిలో నన్ను చెక్కుకొంటివే. తల్లి మరచిన మరువనంటివే, అరచేతిలో నన్ను చెక్కుకొంటివే. నీ రూపులో నన్ను మార్చుట కొరకు, నీయా నింపుము దేవా, నీ రూపులో మార్చుట కొరకు, నీ ఆత్మతో నింపుము దేవా, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, ఆత్మతో. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధానంలో నలగాలి, అరవాలి. దేవుడు ఏమన్నాడు? విరిగి నలిగిన మనసే. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం, ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుందాం, ప్రేమ ఫెయిల్యూర్ విఫలం అయిపోయింది అనుకుందాం. విఫలమైతే ఎలాగ ఏడుస్తాడు? ఏడుస్తాడా మాట్లాడతాడా చెప్పాలి? ఏడుస్తాడా మాట్లాడతాడు? నా ప్రేమ పోయింది అని చెప్పి అనడుగా, వే అని ఏడుస్తాడు. తలుపులు వేసుకుని మరి బెంగ పెట్టుకుని మరీ ఏడుస్తాడు. ఆ ఏడుపుకి శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి వాళ్ళ నాన్న వచ్చి, ఏమైందిరా, పోనీ వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని మాట్లాడదాం లేరా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం లేరా అని చెప్పేసి ఏం చేస్తాడు చెప్పండి? సమాధానం వచ్చేటట్లుగా నాన్నో అమ్మో ఏదో ఒకటి చేస్తాడు.
మొన్న ఒక అమ్మాయి అలాగే ఏడ్చిందంట. ఎక్కడో విజయవాడలో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒప్పుకోకపోతే ఏం చేసింది, తలుపులు వేసేసుకుని బేరమని ఏడుస్తుంది. అమ్మ ఏం కావాలి చెప్పమ్మా, బేరమని ఏడుస్తుంది. మొత్తానికి పెళ్లి చేసుకుంది. హల్లెలూయా. కాబట్టి ఏడుపుకి ఏముంది, శక్తి ఉంది. అరుపులకి ఏముంది, శక్తి ఉంది, బలం ఉంది. హల్లెలూయా. మన చీటీ తగిలిందంటే ఎవరికో, ఆ ఇంట్లో బాకీలు కడదామనంటే వాళ్ళ అబ్బాయి ఏమో సెల్ ఫోన్ కావాలని ఏడుస్తున్నాడు. ఏం కావాలంట, సెల్ ఫోన్లో, అందులో మళ్ళీ ఐఫోన్ కావాలంట. అది ఎంతో మరి రేట్ ఎక్కువ అనుకుంటే, ఈ చీటీ డబ్బులన్నీ ఇచ్చేయమని ఏడుపు. ఏం చేస్తారు మరి, అటు బాకీ కట్టకుండా వీడికి ఇచ్చేసారు. ఎందుకని ఏడ్చాడు. ఏం చేశాడు, ఏడ్చాడు. మామూలుగా అడిగితే ఇస్తారా చెప్పాలి, మామూలుగా అడిగితే కర్ర పట్టుకుంటారు. అందుకని ఏడ్చి ఏడ్చి గోల్ చేసి నేను అది అయిపోతా ఇది అయిపోతాను సాధించుకున్నాడు. వాడు లోక సంబంధమైన సాధించుకున్నాడు, మనం ఆత్మ సంబంధమైనవి సాధించుకుందుము గాక. ఉదయాన్నే కన్నీటి ప్రార్థన చేయుదుము గాక, రోధించుదుము గాక, దేవుని కుమారుని శబ్దాన్ని మనం విందుము గాక. హల్లెలూయా. శత్రువు కూడా శబ్దం చేసుకుంటూ వస్తుంది, నిన్ను భయపెడుతుంది, నీ మీద అరుస్తూ ఉంటుంది, నీ మీద కేకలు వేస్తూ ఉంటుంది. మనం కూడా శక్తిని పొందుకుని దాన్ని ఎదురించుదుము గాక. చదువుదాం యోహాను సువార్త ముగించేసుకుందాం. 5:25 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దము వినేటువంటి గడియ రాబోతుంది. యేసు ప్రభువు వారు కూడా ఎలా వస్తున్నారు చెప్పండి, ఆర్భాటముతోనూ, చెప్పాలి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ వస్తుంది. మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళే దేవుని శబ్దం వింటే, బ్రతుకున్న మనం ఎంత ఎలా వినాలి, మనం వినట్ల. ఆత్మ సంబంధమైన చెవులు మనకు లేవు, ఆత్మ సంబంధమైన నేత్రాలు మనకు లేవు. స్తోత్రం చెప్పండి. మీకు నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. ఇక నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి అంటే హల్లెలూయా అనండి. మీకు బద్ధకం వచ్చిన స్తోత్రం చెప్పండి, మీకు అర్థం కాకపోయినా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే హల్లెలూయా అనే మాటలోనే గొప్ప మహిమ ఉంది, గొప్ప విడుదల ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఇవన్నీ లోపల అంటే ఇలా చెబుతున్న ప్రతిసారి మనలోనికి ఒక జీవం అనేది వెళుతుంది, ఒక శక్తి అనేది వెళుతుంది, ఒక బలం అనేది వెళుతుంది. అలాగ ఉన్నటువంటి రోజున బంధకాలన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మాటలో, యేసయ్య మాటలో పాడండి, యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది, యేసయ్య మాటలో ఆదరణ ఉన్నది. అందరూ యేసయ్యే దేవుడని పాడాలి. అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని. పాడండి అమ్మా, వచ్చిన పాటలు పాడండి అమ్మ. వెలుగెత్తి చాటాలిరా యేసయ్యే దేవుడని, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య మాటలో, యేసయ్య మాటలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని. హల్లెలూయా. యేసయ్య మాటలు ఏముంది, శక్తి ఉంది. యేసయ్య మాటలు ఏముంది, బలం ఉంది. యేసయ్య మాటలు ఏముంది, మహిమ ఉంది. నువ్వు ఒంటరిగా బాధపడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, నీకు అనుకున్నది జరగలేనప్పుడు తలుపులు వేసుకుని యేసయ్య పాటలు పాడుదువు గాక, యేసయ్యతో మాట్లాడి అరుచుదువు గాక, కేకలు వేదువు గాక, నీకు వెంటనే సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. పరలోకము నుంచి కూడా దేవుడు గొప్ప శబ్దంతో వస్తున్నాడు. శబ్దం అనగా ఏదలేనంత భాషల ప్రార్థన, ఆత్మ ప్రార్థన, మహిమ కలిగిన ప్రార్థన, దేవునిలో లీనమైపోయేటువంటి ప్రార్థన. అటువంటి ఏదలేనంత విస్తారమైన స్థితికి వెళ్ళిపోదు గాక. అప్పుడు నీ కుటుంబం ఫలించును గాక, నెల నెల కాపు వచ్చును గాక, కాయలు కాచును గాక, ఔషధ మొక్కలు నీ కుటుంబంలో ఉండును గాక. అనగా ఆరోగ్యము, దీర్ఘాయువు, సుఖజీవము, ఐశ్వర్యము, నెమ్మది, సంతోషం, ఆనందం సమస్తము ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుని యుగం కనుక, పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు శబ్ద రూపంలో, ఆనాడు అపోస్తులు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఎలాగైతే కార్యాలు జరిగినాయో అలాగే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయును గాక. ఆయన కూడా శబ్దంతో మన మీదకి వచ్చును గాక, బలమైన శబ్దంతో బలమైన శక్తితో మన మీదకి వచ్చును గాక. అటువంటి కార్యాలు పొందుకుందుము గాక, అటువంటి మహిమను చూచుదుము గాక, భాషల్లో ప్రార్థన చేయుదుము గాక. మన ఎదురుగా ఉన్నటువంటి దుర్గములు, వితర్కములు, దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి విధమైన ఆటంకమును బంధించుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికి తోడైండును గాక. హల్లెలూయా.
ఏమన్నా అర్థమైందంటారా? కేకలే అర్థమైనయా? హల్లెలూయా. కానుకలు పట్టుకుందాం. కీర్తన గారు ఒక పాట పాడతారు.